నమస్కారం అండి. నా పేరు గణేష్. నల్గొండ మున్సిపాలిటీ గల్లీలో రోడ్ సైడ్ ఇతను పడుకొని ఉండడం అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూసి అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే స్పందించి నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదుల్ సార్ సహకారంతో చౌటుప్పల్ అమ్మానాన్న ఆశ్రమంలో అప్పగించడం జరిగింది. నీ పేరు చెప్పు, మీ ఇంటికి పంపించేస్తా. నీ పేరు? నాగా. మల్లెపల్లి ఊరు. మల్లెపల్లిలో ఎవరుంటారు? ఇక్కడ ఉంటుందా? మల్లెపల్లి ఇక్కడ ఉందా? మీ నాన్న ఉన్నాడు. మీ నాన్న ఏం చేస్తాడు? బండి తోలుతాడా? రిక్షమా? రిక్షా బండియా? తొక్కుతాడా? రిక్షా బండి తొక్కుతాడా? మీ అమ్మ ఇట్లా అంటే? అమ్మ పేరు కోమటి. అమ్మ పేరు కోమటి. నాన్న పేరు భిక్షపతి. బండి తోలుతాడు. నీకు అన్న తమ్ముళ్ళు ఉన్నారా? అక్క చెల్లెలు ఉన్నారా? పెళ్ళయిందా నీకు? మల్లెపల్లికి తీసుకెళ్తా నిన్ను. చూపిస్తావా ఇల్లు? ఇప్పుడు నీ హెయిర్ తీసేస్తాం, ఓకేనా? గుండు చేస్తాను. అంత అట్టుకట్టుకుపోయింది కదా. నమస్తే అండి, నేను కట్టు శ్రావణి, అమ్మానాన్న అనాథాశ్రమం ఫౌండర్. ఈరోజు ఇక్కడ పునర్జన్మ కార్యక్రమం జరుగుతుంది. మీరు చూడొచ్చు. ఈ పర్సన్ని నిన్న ఈవినింగ్ తీసుకొచ్చారు. ఇక్కడ అమ్మానాన్న అనాథాశ్రమానికి తీసుకొచ్చిన వాళ్ళు నల్గొండ అన్నపూర్ణ సేవా సమితి శ్రీకాంత్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి గణేష్ గారు తీసుకొచ్చారండి. ఇక్కడ ఈ పర్సన్ నల్గొండ మున్సిపాలిటీ రోడ్లో ఎప్పటి నుంచో ఉన్నారంట. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి అలా రోడ్డు పైనే వదిలేయక మన అమ్మానాన్న అనాథాశ్రమం గురించి తెలుసుకొని ఇక్కడ తీసుకొచ్చారు. చాలా చాలా ధన్యవాదాలండి. మీకు తెలుసు కదా, మనం తీసుకొచ్చిన తర్వాత ఒక పర్సన్ని ఇలా పునర్జన్మ కార్యక్రమం చేపిస్తాము. నిన్న ఈవినింగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత మేము ఏమీ అడగలేదు. ఇప్పుడు మెల్లిమెల్లిగా అడుగుతుంటే అతని పేరు నాగా అని చెప్తున్నాడు. మల్లెపల్లి ఊరని చెప్తున్నాడు. నాన్నగారి పేరు భిక్షపతి. అమ్మ పేరు కోమటి. అమ్మ పేరు కోమటి అంటున్నాడు. నాన్నగారి పేరు భిక్షపతి. మల్లెపల్లి ఊరు. నాన్నగారు ఏం చేస్తారు? బండి రిక్షా బండి తొక్కుతాడు. నాన్నగారు భిక్షపతి, అమ్మ కోమటి, ఊరు మల్లేపల్లి. ఇతని పేరు నాగా. అంతవరకు చెప్తున్నారు. ఇంత తప్పితే ఇంకా ఏ చెప్పట్లేదు. ఒకవేళ ఈ వీడియో మీరు మల్లెపల్లి ఆ ఊరు వైపు ఎవరైనా చూస్తున్నారు అంటే కనుక ఈ వీడియో షేర్ చేయాలండి. ఎందుకంటే అతని పరిస్థితి మీరు చూడొచ్చు. చాలా రోజుల నుంచి స్నానం చేయకుండా జుట్టు కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది, అడ్డుకట్టుకుపోయింది. చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు ఇతను. ఇలాంటి వాళ్ళకి మనం పునర్జన్మ కార్యక్రమం అమ్మానాన్న అనాథాశ్రమం జరిపిస్తున్నాము. బిఫోర్ ఆఫ్టర్ వీడియో. బిఫోర్ ఇతను ఇలా ఉన్నాడు కదా, ఆఫ్టర్ అంటే స్నానం చేసిన తర్వాత కూడా ఒకసారి ఇతను చూపిస్తాము క్లియర్గా. చూసిన వాళ్ళు, ఇతన్ని గుర్తుపట్టిన వాళ్ళు ఉంటే మీరు కింద అమ్మానాన్న అనాథాశ్రమం ఫోన్ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్కి కాల్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇతన్ని వాళ్ళ ఇంటికి చేర్చిన వాళ్ళు అవుతాము. ఇంకా 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత ఇంకేమన్నా డీటెయిల్స్ చెప్పగలిగితే కనుక మళ్ళీ మనం వాళ్ళ ఫ్యామిలీని రీచ్ అవుదాము. ఒకసారి అతను చెప్పిన అడ్రస్కి కూడా మేము తీసుకెళ్ళి అక్కడ ఏమైనా వాళ్ళ ఇల్లు గుర్తుపడతారేమో అది కూడా చూస్తాము. సో మేము రాగానే ఫస్ట్ ఇలా హెయిర్ కట్ చేసేసి స్నానం చేయించేస్తాము. హెయిర్ కట్ చేయకపోతే చూడొచ్చు అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ హెయిర్ అంతా అడ్డుకట్టుకుపోయింది. చాలా బరువుగా ఉంటుందండి హెయిర్ అంతా కూడా. మంచిగా తీసి స్నానం చేపిస్తే కొంచెమన్నా ఆయనకి రిఫ్రెష్మెంట్ అనేది కలుగుతుంది. అందుకని రాగానే మేము ఇప్పుడు హెయిర్ కట్ చేస్తాము. నెయిల్స్ కూడా బాగానే పెరిగాయి. నెయిల్స్ పెరగడము, ఈగలు కూడా వాళ్తున్నాయి పైన. కాబట్టి మీరు చూడొచ్చు ఎన్ని రోజుల నుంచి ఎంత అవస్థ పడుతున్నాడో రోడ్డు పైన. అసలు ఏం తిన్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకే తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న మేము ఫుడ్ కూడా పెట్టాము, ఫుడ్ ఇచ్చాము, తిన్నాడు మంచిగానే. ఒక 2-3 డేస్లో కవర్ అవుతాడేమో చూద్దాం మనం కూడా. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.
భిక్షం నామధేయస్య అమ్మ పేరు కోమటి. కోమటి నామధేయస్య శివ నామధేయస్య శుకి నామధేయస్య अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य वैवारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ पुष्पपूजां च करिष्ये। ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, ओम शंकराय नमः। आयुष्येन्द्रिये प्रतिष्ठति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमितिं शतं दीर्घमायु श्री पुण्यलिंगेश्वर स्वामी दिव्य अनुकूल्यता बल सिद्धिरस्तु तथास्तु। ఆకలేస్తుందా? తింటావా? అన్నం తింటావా? స్నానం చేసిన తర్వాత చాలా రిఫ్రెష్గా అయిపోయాడు. మనమే తిరిగి 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 ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయకపోతే చికాకు ఫీల్ అవుతాము. కానీ ఎన్ని రోజుల నుంచి స్నానం చేయకుండా మసిబారిన బట్టలతో మీరు వచ్చినప్పుడు చూడొచ్చు తన పరిస్థితి ఎలా ఉందో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేవుడి సన్నిధిలో ఇంకో 2 పేర్లు ఎక్కువ చెప్పాడు. పంతులు గారు గోతనామాలు అడుగుతున్నప్పుడు శివ, శుక్ల అని 2 పేర్లు ఎక్కువ చెప్పాడు. ఇంకా ముందు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా తొందరగా నయమయ్యే ఛాన్స్ ఉంటుంది. దేవుడికి చక్కగా హారతి తీసుకున్నాడు, శివభక్తుల్లా కనిపిస్తున్నాడు. తొందరగా రికవర్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మనం అందరం కూడా హ్యాపీగా ఉంటాము, తను కూడా హ్యాపీగా ఉంటాడు. వీళ్ళ పేరెంట్స్ ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే ఈ వీడియో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను మాత్రం మల్లెపల్లి ఊరని చెప్పాడు, కానీ నిన్న పోలీస్ వాళ్ళు నల్గొండ నుంచి తీసుకొచ్చారు. సో ఆ ఏరియా వాళ్ళు ఎవరైనా తనని గుర్తుపట్టాయి, ఎందుకంటే నీట్గా ఇప్పుడు షేవింగ్ స్నానం అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూడొచ్చు క్లియర్గా తనని. తను ఇలానే చూపిస్తున్నాడు, అన్నం కావాలని చెప్పేసి. బయట ఎన్ని రోజులు వాళ్ళు చెత్త తినుకుంటూ చెత్త కుప్పల్లో ఉండేవాళ్ళు. వీళ్ళు బెగ్గర్స్ కాదండి, అడుక్కునే వాళ్ళు కాదు, అడుక్కోలేరు. ఇలా అంటుంటారు కానీ అడుక్కునే పరిస్థితి కూడా కాదు. మనం తీసుకొచ్చేది జెన్యూన్గా రోడ్డు పైన ఇలా మధ్యస్థితం లేకుండా జుట్టు పెంచుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి వీళ్ళకి ఇక్కడ పునర్జన్మ కల్పిస్తున్నాము. అమ్మ నాన్న అనాథాశ్రమంలో మానవ సేవ, మాధవ సేవ 2 ఒకే క్షేత్రం చూడొచ్చు. అదే పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. ఇప్పుడు తనకి ఫుడ్ పెట్టేద్దాం. లేడీస్ ఒక 200 మంది ఉంటారు, జెంట్స్ 400 మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఇలానే ఉంటుంది. బాగా జుట్లు పెంచుకొని స్నానం లేకుండా రోడ్డు పైన తిండి లేకుండా ఉన్న వాళ్ళని మనం చేరదీస్తున్నాము. మీలాంటి దాతల సాయంతోనే ఇక్కడ రోజు కూడా 600 మందికి అంటే 3 పూటల 1800 మందికి మీరు అన్నదాన కార్యక్రమం చేపిస్తున్నారంటే మా దాతలందరికీ కూడా చాలా సంతోషం, చాలా ధన్యవాదాలండి. వాటర్ తాగుతావా? కొన్ని తాగు. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో గెట్ వెల్ సూన్ అని పెట్టండి. తొందరగా అతను అడ్రస్ క్లియర్గా చెప్పి వాళ్ళ ఇంటికి పంపించేస్తాము. ధన్యవాదాలు.